హాయ్ గైస్, బిగ్ బాస్ సీజన్ 8 ఈరోజు ఎపిసోడ్ చూసాక నా ఫోకస్ మొత్తం మణికంఠ మీదకే వెళ్ళింది. ఈరోజు ఎపిసోడ్ చూసాక మణికంఠ బిగ్ బాస్కి సెట్ కాడేమో అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో చెప్పండి. మణికంఠ ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, తను సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు, రియల్గా తన పెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఏమీ అర్థం కాకుండా చేశాడు. యాక్చువల్గా తను బిగ్ బాస్ హౌస్లో ఉంటే హౌస్మేట్ ఇచ్చే నెగిటివ్ పాయింట్స్ని తీసుకోలేక ఇంకా అగ్రెసివ్ అయిపోతాడా అనిపించింది. ఇన్ కేస్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోతే దాన్ని తను తీసుకోలేకపోతాడేమో అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్ ఎలిమినేషన్స్ తను బయటకు వచ్చి కెమెరాస్ ముందు నా దగ్గర 1 రూపీ లేదు, నేను బయటకు వెళ్ళిపోతే ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నాడు. తన లైఫ్లో జరిగినవన్నీ పాస్ట్ని ఆలోచిస్తున్నాడు కానీ ప్రజెంట్ని ఆలోచించట్లేదు. తను గతహాన్ని ఏమాత్రం ఊహించట్లేదు. ఉన్న బిగ్ బాస్ ఆపర్చునిటీ తను యూజ్ చేసుకోవట్లేదేమో అనిపించింది. తన పాప తనకు కావాలి అనుకున్నప్పుడు తను ఈ గేమ్ ఆడి గెలవాలి, బిగ్ బాస్ టైటిల్ కొట్టాలి, అది ఆలోచించడం మానేసి పాస్ట్ అంతా తను తవ్వుకుంటూ చెప్పుకుంటూనే ఉన్నాడు. మొత్తం ఎపిసోడ్స్ లాస్ట్ 3 days నుంచి తన వాడుతున్న వర్డ్సే అవి. నా లైఫ్లో ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది, అందరి లైఫ్లో జరుగుతాయి, తను కూడా అది రియలైజ్ అయ్యి మంచిగా గేమ్ ఆడుతుంటే బాగుండేది. తను దేనికో బాగా భయపడుతున్నాడు. అది తెలిస్తే ప్రేక్షకులందరికీ అని చెప్పి ఎక్కువ ఆలోచించి ట్రెజర్ తీసుకొని ఎక్కువ అగ్రెసివ్ అయిపోతున్నాడేమో అని నాకు అనిపించింది. బిగ్ బాస్ కూడా కన్ఫ్యూజన్ రూమ్కి పిలిచినప్పుడు కూడా తను చాలా ఏడుస్తూ చెప్పాడు. బిగ్ బాస్ కూడా ఏదో చిన్న మొక్క కట్ చేశారు. లాస్ట్లో తను చెప్పారు, బయటకైతే మేము అది రానివ్వము అని చెప్పి. తను హ్యాపీ ఫీల్ అవుతున్న ఫేస్ నాకైతే కనిపించింది లైవ్లో. తర్వాత ప్రెజెంట్ని తను మణికంఠ యూజ్ చేసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే. ఏమో మణికంఠ సింపతి వాడుతున్నాడని చాలామంది లాస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ చెప్తున్నారు.